ఉమ్మడి మహబూబ్ నగర్ విద్యార్థులు ఎందులోనూ వెనుకబడి ఉండరాదని నంబర్ 1 గా ఎదగాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 75 రోజుల పాటు స్థానిక అంబేద్కర్ కళాభవన్లో హైదరాబాద్ ఫ్యాకల్టీ చేత ప్రత్యేక ఉచిత కోచింగ్ పొందిన వారికి ఎమ్మెల్యే స్టడీ మెటీరియల్స్ ని క్యాంప్ కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయిన వెంటనే మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నానని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉన్నత స్థానంలో నిలిచారని, మీరు కూడా వారి అడుగుజాడల్లో పయనించాలని సూచించారు. ఇప్పటికే టెట్, డిఎస్సి పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ఇచ్చామని, వారందరూ మంచి ఫలితాలు సాధిస్తారని నమ్మకం ఉందన్నారు. గత 10 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని, ఇప్పుడు మనం ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారని, గ్రూప్ 1 కూడా వారు చేసిన నిర్వాకం కారణంగా కోర్టులో పెండింగ్లో ఉందని అన్నారు. మహబూబ్ నగర్ ఎట్లుండాలి? మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలి. మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ టౌన్ ఒకటే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా చదువులలో రాణించాలి. వాళ్ళు నెంబర్ 1 ఉండాలి. మన జిల్లా హెడ్ క్వార్టర్ అయిన మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేము ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆలోచనలు చేసి అనేక కార్యక్రమాలను మనం గ్రౌండింగ్ చేసుకున్నాం. చాలా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ చదివిన పిల్లలు చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో అలాగే ఇతర దేశాల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు చేరుకున్న విషయం మనందరికీ తెలుసు. వాళ్ళందరి బాటలో మీరు కూడా నడవాలి. వాళ్ళు ఎట్లయితే కష్టపడి చదువుకున్నారో ఆ వారసత్వం మన పిల్లల్లో కూడా ఉండాలి. వాళ్లకు చదువు మీద దృష్టి మరల్చాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టినాం. టెట్, డిఎస్సి కోసం కూడా కోచింగ్ కావాలి అని చెప్పి పిల్లలు వచ్చి అడిగితే దానికి కూడా లెక్చరర్లను ఏర్పాటు చేసుకొని వాళ్ళకు కూడా కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చినాం. సో వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసినారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్లకు క్వాలిఫై అయ్యి వాళ్ళకు కూడా నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ రాలే. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు అంటే మన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. కానీ ఈ 10 సంవత్సరాలు వాటి కోసం ఎక్కువ జరగలే. వాళ్ళు వృధా చేసిన 10 సంవత్సరాలు. అందుకే మేము రాగానే ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా లీగల్ హర్డిల్స్ను దాటుకుంటూ కోర్టులలో ఉన్న వాటిని పరిష్కరించుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున విఆర్ఏ కావచ్చు, ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు భవిష్యత్తులో రాబోతూ ఉన్నాయి. జీపీఓ, గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినాం. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. ఇంకొక 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కసరత్తు జరుగుతూ ఉంది. టీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి మంచి వ్యక్తులను అక్కడ చైర్మన్లుగా నియమించుకున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా పేపర్ లీకేజ్ కాకుండా ఎగ్జామ్స్ను కండక్ట్ చేసే విధంగా ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, రాజకీయ ఇంటర్ఫిరెన్స్ లేకుండా కార్యక్రమం చాలా ప్రొఫెషనల్గా జరుగుతూ ఉంది. అయినా సరే ప్రతిపక్షం ఒకటి చిన్న వాటిని భూతద్దంలో చూపి వాళ్ళు ఎట్లాగూ ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఇప్పుడు కూడా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోనీకి ఏదో కారణం చూపించి కొంతమంది నెగేస్తుంది. మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ఉన్నారు అంటే అప్పుడు కూడా లెక్చరర్స్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. మేము తీసుకున్న ఈ చర్యలు, ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడితేనే దానికి సార్థకత వస్తుంది. కాబట్టి మా అందరి శ్రమ ఫలించాలంటే మీరు మంచి ర్యాంకులు తీసుకురండి. అందరికీ కూడా మంచి జరగాలని, మీలో మెజారిటీ విద్యార్థులు మీరు రాస్తున్న ఎగ్జామ్లో సఫలీకృతమై మంచి ర్యాంకులు తెచ్చుకొని ఉద్యోగాలు మీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి, ఇది అనౌన్స్ చేయగానే వచ్చి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.